హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే మిషన్ 2026 ఆర్ఆర్బి డే 2 ఈరోజు మనకు అర్థమెటిక్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం ఖచ్చితంగా 100 డేస్ అయితే వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:5. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఏజ్ ఈజ్ 80 years. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకు ఒక నిష్పత్తి ఇచ్చిండు. ఆ నిష్పత్తి ఏ అండ్ బి 3:5 అంట. అదేవిధంగా ఆ నిష్పత్తుల మొత్తం 80 years అయినా దాని యొక్క ఏజ్ ఈజ్ ఏ కనుక్కోమన్నాడు. ఆ నిష్పత్తిలో ఏ యొక్క ఏజ్ కనుక్కోమన్నాడు, ఏ ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ మనకు నిష్పత్తుల మొత్తం ఎంత? ఏ అండ్ బి, ఏజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:5. వీటి మొత్తం 80 years అంట. సో 3 + 5 8, 18 10s 80 years. సో మనకు ఫైండ్ ఏం చేయమన్నాడు? ఏ ఫైండ్ చేయమన్నాడు. ఏ యొక్క నిష్పత్తి ఎంత? 3 × 10s 30 years. ఏ యొక్క ఇయర్స్ 30 years. అండ్ బి 5 10s 50 years. బి యొక్క ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 50 years. ఒక బి అయితే బి, ఏ అయితే ఏ, వాటి యొక్క మొత్తం నిష్పత్తి ఇచ్చిండు. Second question, if the price of the petrol increasing by 25%, how much percentage must have user cut his consumption so that his expenditure remain unchanged? ఒక వినియోగదారుని పెట్రోల్ 25% పెరిగింది, అయినా తన ఖర్చు పెరగకుండా ఉండడానికి తన యొక్క వినియోగం ఎంత తగ్గించుకున్నాడు అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు 25% తన యొక్క పెట్రోల్ అంట 100 రూపీస్ పెట్రోల్ 125 రూపీస్ అయింది. అయినా కూడా తన యొక్క కన్జ్యూమింగ్ అనేది తగ్గించుకోవాలి. అంటే ఆయనకు కావాల్సింది 100 రూపీస్ పెట్రోలే, బట్ 100 రూపీస్ పెట్రోల్ ఇప్పుడు 125 అయింది. 125 అయిందంటే 100 ml వచ్చేది, కానీ ఇప్పుడు 125 అయింది కదా. ఈ 100 ml మనకి ఎంత తగ్గిందని అర్థం. ఎంత తగ్గించుకొని వినియోగించుకుంటాను. ఇక్కడ 125, మళ్ళీ 100 రూపీస్ పెట్రోలే కావాలి. డిఫరెన్స్ ఎంత ఉన్నది? 25 బై దేనికి? 125కి ఎంత పెట్రోల్ వస్తుంది? 25 5ల 1/5, 20% పెట్రోల్ అనేది తగ్గింది. 20% పెట్రోల్ అనేది తగ్గింది ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఓకేనా? తన వినియోగంలో. థర్డ్ క్వశ్చన్, XYZ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12, 15, 20 days రెస్పెక్టివ్లీ. హౌ లాంగ్ విల్ దే టుగెదర్ వర్క్? వాళ్ళంట XYZలు ఉన్నారు. వాళ్ళు 12, 15, 20 రోజుల్లో వాళ్ళ వర్క్ ఫినిష్ చేయగలరు సింగిల్గా. వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో ఆ వర్క్ను కంప్లీట్ చేయగలరు అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు XYZ ముగ్గురు ఇచ్చిర్రు. రెస్పెక్టివ్లీ 12 days, 15 days అండ్ 20 days ముగ్గురి కలిపి. ఇక్కడ మనకు LCM కట్టండి. 20 15గా పోదు, 12 పోదు, 40 కూడా పోదు, 60 పోద్ది. 60 ఇక్కడ 12 5ల 15 4ల 23ల. ఓకేనా? LCM ఈజ్ ఈక్వల్ టు వాటి ఎఫిషియన్సీ వచ్చేసి 3 4 5. టోటల్ ఎఫిషియన్సీ వచ్చేసి 12 parts ఫర్ 1 day. ఇక్కడ 12 parts 1 dayలో కంప్లీట్ చేస్తారు. సో 60 parts మనకి ఎంత కావాలి? బై 1 day వర్క్ 12 బై 5, 12 5ల 60. 5 daysలో వాళ్ళు ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు. 5 daysలో ముగ్గురు కలిసి కంప్లీట్ చేస్తారు వర్క్ని. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, మనకు ఏ పర్సన్ కవర్ 1/3 ఆఫ్ ఈజ్ జర్నీ ఎట్ 40 km/h అండ్ 1/3 ఆఫ్ ఎట్ 30 km, రెస్ట్ ఆఫ్ 15 km/h. అంటే మనకు సర్టెన్ డిస్టెన్స్ ఉన్నది. ఈ డిస్టెన్స్లో 3 parts 1/3 40 kilometers వేయండు, మరో 1/3 15 km/h స్పీడ్ తోటి వేయండు, ఇంకొక 1/3 30 km/h తోటి వేయండు. టోటల్ మనకు సడన్ డిస్టెన్స్ వేయండు, అది ఎంతో మనకు తెలియదు.
బట్ ఆయన యావరేజ్ యొక్క స్పీడ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ స్పీడ్ మనకు డిస్టెన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకు ఖచ్చితంగా మనం ఎల్సిఎం కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 40, 30 అండ్ 15, 4 3 3 4 15 8 120 అవుతుంది. లీస్ట్ కామన్ మల్టిపుల్, ఓకేనా. ఎల్సిఎం అనేది 120 అయింది. సో వీటి యొక్క ఎఫిషియన్సీ పర్ అవర్, ఒక అవర్కి 15 కిలోమీటర్ పర్ అవర్ ఒక అవర్కి. సో టోటల్ డిస్టెన్స్ అంటే ప్రతి ఒక్కటి 123 360 బై ఎంత ఎఫిషియన్సీ 15 కిలోమీటర్స్ పర్ అవర్. 15 కిలోమీటర్స్ పర్ అవర్ 15 1 15 2 15 4. సో వచ్చేసి 24 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్ళడం జరిగింది. ఇది క్వశ్చన్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సేలింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్, ఫైండ్ ద గెయినింగ్ పర్సంటేజ్. వ్యక్తి అంట 10 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ అంటే 10 వస్తువులు కొన్నాడు, 8 అమ్మిండు, సేల్ చేసాడు. సేలింగ్ ప్రైస్ ఈక్వల్, వీటి యొక్క సేలింగ్ ప్రైస్ ఈక్వల్. ఇది 1000 రూపాయలకు కొన్నాడు 10, 1000 రూపాయలకే 8 అమ్మిండు ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ మనకు ఒక 2 వస్తువులు 2 ఆర్టికల్స్ అనేది మిగిలినాయి. ఆ 2 లాభం కదా, ఆ లాభాన్ని ఫైండ్ చేయమంటాడు. ఎన్ని పీసెస్ మిగిలినాయి, ఎన్ని వస్తువులు మిగిలినాయి? 2 వస్తువులు మిగిలినాయి. ఈ 2 వస్తువులు ఆల్రెడీ రికవర్ అయిన అమౌంట్ ఎంత? ఎన్ని వస్తువులు అమ్మితే 8 వస్తువులు అమ్మంగా మనకు 2 వస్తువులు మిగిలినాయి. దీన్ని డివిజిబుల్ చేసేస్తే మనకు 1 జా 4 జా 1/4 ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే పర్సంటేజ్కి 25%. అంటే ఈ 2 పీసులు ఎంత? 25% ఉంది. అంటే ఒక్కొక్క పీస్ ఎంతకు అమ్ముడు పోయినట్టు? 12.5%కి అమ్ముడు పోయినట్టు ఈ 10 పీసెస్, ఓకేనా. మనకు ఓవరాల్గా 25% అనేది అతని యొక్క ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years? 8 సంవత్సరాల్లో ఒక అసలు మొత్తం ఒక అమౌంట్ అంట 8 yearsలో 100 ఉండేది 200 అయింది అనుకో. ఎగ్జాంపుల్ మనకు ఎంత అనేది మనకు చెప్పలేదు కాబట్టి మనం 100ను 200 అనుకున్నాం. 100 ఉండేది 200 అయింది. సో డిఫరెన్స్ ఎంత? 100. సో ఆయన దాని యొక్క రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత? బై 8 12.5%. 8 ఎక్కం 8 2 8 5, ఓకేనా. 12.5% అనేది యొక్క ఎవ్రీ ఇయర్కి యాన్యువల్కి 12.5% వడ్డీ అనేది రావడం జరిగింది, ఓకేనా. 7th క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 7 consecutive నెంబర్స్ ఈజ్ 20. ద లార్జెస్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్ ఈజ్ అని అడిగిండు. అంటే మనకు వరుస సంఖ్యలు అంట 7 ఉన్నాయంట. అందులో వాటి యొక్క యావరేజ్ సగటు 20 అంట. సో ఆయన దాంట్లో బిగ్గెస్ట్ నెంబర్, పెద్ద నెంబర్ ఏంటి? లార్జెస్ట్ అంటే పెద్ద నెంబర్ ఏంటి అని అడిగిండు. ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే 1 నుండి 7 వరకు అనుకో. అంటే 7 ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 7 ప్లేసెస్. దానిలో వాటి యొక్క యావరేజ్ ఎంత? మిడిల్ నెంబరే కదా ఎప్పుడు కానీ యావరేజ్ అయ్యేది. వరుస సంఖ్యలు కాబట్టి మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. మిడిల్ నెంబర్ 20 అయితే దీని పక్క పంట ఎంత అవుతుంది? 21 22 23 19 18 17 అవుతుంది. వీటి యొక్క లార్జెస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 23 అవుతుంది. 23 మీరు ఏం చేయని అవసరం లేదు, 23 ఆన్సర్. స్మాలెస్ట్ నెంబర్ ఆడితే 17, ఓకేనా. ఇది క్వశ్చన్. వాటి యావరేజ్ 20 అయితే. కావాలనుకుంటే మీకు అంత డౌట్ ఉంటే ఇవన్నీ క్యాల్కులేషన్ చేసి బై 7 చేయండి, గదే ఆన్సర్ వస్తుంది 20. సో ఇది క్యాల్కులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ 240 meters long crosses a main running 6 km/h in the same direction in 9 seconds. What is the speed of the train? ఒక ట్రైన్ అంట 240 meters ఉందంట. అది ఒక వ్యక్తిని రన్నింగ్ చేస్తాడంట. ఒక మనిషి రన్నింగ్ చేస్తాడు 6 km/h స్పీడ్ తోటి రన్నింగ్ చేస్తాడు. అతన్ని అంట
దాటిందంట 9 సెకండ్లో. ఎన్ని సెకండ్స్లో? 9 సెకండ్స్లో దాటింది. సేమ్ డైరెక్షన్, ట్రైను అండ్ మ్యాన్ ఇద్దరు సేమ్ డైరెక్షన్లో పోతాడు. సో ఇట్ సెల్ఫ్ దీనిది ప్లస్ ఈయన పరిగెత్తిన డిస్టెన్స్ని కూడా దాటాలి. ఓకేనా? ట్రైన్ యొక్క లెంత్ ఆ మనిషి యొక్క లెంత్ కూడా దాటాల్సి ఉంటుంది. అపోజిట్ డైరెక్షన్ కాదు, సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం తీసేయాల్సి ఉంటుంది. సో ఎన్ని మీటర్ ఇక్కడ మనకు టోటల్ 240 మీటర్స్ ట్రైను ఎన్ని సెకండ్లలో? 9 సెకండ్లలో దాటింది మ్యాన్ని. బట్ ఇక్కడ మనం కిలోమీటర్స్ పర్ అవర్లో అడగడం జరిగింది. వాట్ ఈస్ డిస్టెన్స్ ఆఫ్ కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చిండు. సో మనకు కన్వర్ట్ చేసుకుందాం, ఎందుకంటే రన్నింగ్ 6 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి రన్నింగ్ చేస్తుంది కాబట్టి. 18/5 9 ఎక్కం 9 2ల 5 ఎక్కం 5 4ల 5 8ల 48 48 2ల 96 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి అతన్ని దాటడం జరిగింది. కానీ ఇక్కడ మనకు సేమ్ డైరెక్షన్ కాబట్టి ఈయన 6 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి వేయండి. ఎంతో కొంత డిస్టెన్స్ అయితే ముందడి వేయండి, ఆ డిస్టెన్స్ తీసేయాలి. కాబట్టి ఇందులోకి వెళ్ళి 6 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి తీసేస్తే మనకు 90 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. ట్రైన్ యొక్క స్పీడ్ అనేది 90 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా? సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు అడిషన్ చేయాలి, గుర్తుంచుకోండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 9th. ఫైండ్ ద ఫోర్త్ ప్రొపోర్షన్ ఆఫ్ 4,9,12 మనకు ఫైండ్ చేయమన్నాడు. ఫోర్త్ ప్రొపోర్షన్. ఓకేనా? ఫోర్త్ ప్రొపోర్షన్ ఫైండ్ చేయమన్నాడు. దీనికి ఏం లేదు, ఇచ్చిన మూడింటిని A/B = C/D వేసుకోండి. D ఫైండ్ చేయాలి, ఏం లేదు. ఓకేనా? 4/9 = 12/D. ఓకేనా? D ఇటు పోయింది, D 4 = 12 తొమ్మిది 108 4 2ల 8 2 28 4 ఏళ్ళ 28 27. D = 27. ఓకేనా? ఇంతే, సింపుల్గా చేసుకోవచ్చు. A/B అనుకోండి, ఇది గుర్తుపెట్టుకొని ఫోర్త్ ప్రొపోర్షన్ కనుక్కోమన్నాడు. A/B = C/D. ఓకేనా? 10th క్వశ్చన్. ఇఫ్ x is to y = 3:4 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7x - 4y is to 3x + 2y యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏం లేదు, x అండ్ y వాల్యూస్ ఇచ్చిండు. x అండ్ y వాల్యూ 3,4. అందులో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఏమి ఇచ్చిండు? 7x - 4y is to y వేసుకుందాం. ఇష్టం అంటే అంతే కదా, 3x + 2y. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్న x 3 7 3 21 4 4 16 / 3 3 9 + 2 4 8. ఓకేనా? ఇక్కడ 16 ఇట్లకెళ్ళి ఇక్కడ 5 20 ఇట్లకెళ్ళి 16 పోతే 5/9 + 17 5:17 అనేది రావడం జరిగింది. x, y అందులో సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. అదేవిధంగా